హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం సంక్రాంతి వచ్చేస్తుంది కదండీ! మీషోలో కొంత షాపింగ్ చేశాను. ఒక 3 డ్రెసెస్ అంటే దుపట్టా సెట్ తీసుకున్నాననమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బాగా ట్రెండ్ అవుతుందండి. వెల్వెట్ క్లాత్‌తో వచ్చింది. చూడొచ్చు మీరు. దానిపైన ఇలా థ్రెడ్ వర్క్‌లా వచ్చింది. అక్కడక్కడ ఈ చిప్స్‌తో వర్క్ వచ్చిందనమాట. మొత్తం ఈ పైన అంతా ఇలానే వచ్చింది. వెల్వెట్ క్లాత్ అనమాట, చాలా స్మూత్ ఉండే. జస్ట్ వర్క్ కరోనా మొత్తం ఫ్రాక్ అండి ఇది. మనకి ఈ పండగ టైంలో ఇలాంటి డ్రెస్సెస్ ఫెస్టివల్కి కాకుండా ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటి వీటికి కూడా చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుందండి. చూడొచ్చు మీరు. నెక్స్ట్ దీనికి ఇలా వర్క్తో ఎంబ్రాయిడరీ దుపట్టా కూడా వచ్చింది. అదనమాట ఫస్ట్ డ్రెస్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి ఇంకోటండి. ఇది కూడా లాంగ్ ఫ్రాకేనండి. దీనికి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఇలా తాళ్ళు కూడా ఇచ్చాడనమాట. డ్రెస్ అంతా వర్క్ వస్తుందండి, ఫుల్ వర్క్ అనమాట. లాంగ్ ఫ్రాకేనా ఇది కూడాను. అంటే ఫెస్టివల్ కదండి, అందుకు సమ్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం లుక్ వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. దీనికి కూడా వర్క్ దుపట్టానే, ఎంబ్రాయిడరీ దుపట్టానే ఇచ్చారండి. ఇలా దుపట్టా కట్ వర్క్ ఇచ్చారు. ఇది వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి. మంచి వైన్ కలర్ అనమాట. ఫెస్టివల్ సీజన్ కదండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కోట్ టైప్ అండి. ఇది కోట్ మోడల్. దీనికి వర్క్ ఇచ్చారనమాట, మిర్రర్ వర్క్. నెక్స్ట్ ఇలాంటి మగ్గం వర్క్ టైప్లో కూడా ఇచ్చారు. ఇదైతే మంచిగా వెస్ట్రన్ టైప్లో కూడా మంచి లుక్ వస్తుందండి మనకి. చూడొచ్చు మీరు. మీకు ఇలా కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారు. ఇది కోట్ మోడల్ అండి. అంటే మనకి ఓపెన్ అయి ఉండదు, అటాచ్ అయి ఉంటుంది. బట్ లుక్ ఏమో మనం కోట్ లానే అనిపిస్తుంది అనమాట. ఇది 800 అలా పడింది నాకు. ఓన్లీ ఎల్ సైజే అప్పటికి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుందేమో. కాటన్ ఇచ్చాడండి, క్లాత్ కూడా అనమాట. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఈ టాప్ మాత్రం. నాకు ఈ కుర్తీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఫెస్టివల్ సీజన్స్కి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మీషోలో ఇంత మంచిగా ఇస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీషో అంటే అంత క్వాలిటీ బాగోదు, ఏమంత లుక్ రావు డ్రెస్సెస్ అని అనుకుంటాను. కానీ ఈ మధ్య శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఇస్తున్నారండి. అసలు నాకు బయటతో పోల్చుకుంటే ఆన్లైన్లోనే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే బయట కూడా బాగుంటున్నాయి, కాకపోతే వెళ్ళి వెతుక్కొని ఓపిక చాలా తక్కువ ఉండేవారికి, టైం తక్కువ, మేము బిజీ పర్సన్స్ అనుకునే వారికి మాత్రం ఆన్లైన్ షాపింగ్ చాలా బెస్ట్ అండి. అనుకుంటాం కానీ ఆన్లైన్లో కూడా పర్లేదండి, రీజనబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనమేమో మళ్ళీ రిటర్న్ మనం మైండ్ సరిగా లేక అంటే ఇచ్చేద్దాము అనిపించేసిన రిటర్న్ తీసుకొని రూపాయితో సహా మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా పడిపోతాయండి. అదే బయట తీసుకున్నాం అనుకోండి, తీసుకున్న డబ్బులు మళ్ళీ రిటర్న్ మనకి ఫిట్నెస్ బాగోపోయినా ఏదైనా సరే వాళ్ళు రిటర్న్ తీసుకోరు, అమౌంట్ తిరిగి ఇవ్వరు, మళ్ళీ ఏదో ఒకటి పర్చేస్ చేయాలి. అదైతే కొంచెం ఆన్లైన్లో అయితే ఈ ఫెసిలిటీ బాగుంది. అంటే అన్ని విధాలా నేను చెప్పట్లేదు, బట్ కొన్ని సార్లు అయితే మాత్రం ఆన్లైన్ బెటరే. కొన్నిసార్లు మోసపోతుంటాంలేండి ఆన్లైన్లో కూడాను. బట్ ఓకే, బాగానే ఉంది. మీషోలో అయితే
ఈ మధ్యన కొంచెం మంచిగానే వస్తున్నాయి. పర్లేదు, తీసుకోవచ్చు. ఈ డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.